తెలుగుదేశం పార్టీకి గెలుపు పైన ధీమా పోయింది. ఇదేదో గాలి మాటలు కాదు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు నోటి నుంచే పరోక్షంగా స్పష్టంగా వచ్చిన మాటలు ఇవి. పైగా ఇంకో విషయం కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ 5 ఏళ్లలో నేనేమి చేయలేనని కూడా ఆయన డైరెక్ట్గానే ప్రజలకు సందేశం ఇస్తున్నారు. మహానాడు జరిగింది కడపలో, ఆఖరి రోజు చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఈరోజు ఈనాడులో కూడా బ్యానర్ ఐటమ్ అదే, వైకుంఠపాని మనకొద్దు. వైకుంఠపాని అన్న మాట చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి 11 నెలలకే ఎందుకు వస్తుంది? సాధారణంగా ఒక 4 ఏళ్ళు పాలన చేసి, ఇదిగో నేను 4 ఏళ్ళు ఈ పాలన చేశాను, ఈ విధంగా అభివృద్ధి చేశాను, మళ్ళీ గెలిపించండి మా పార్టీని, ఈ గెలిపించకపోతే ఈ అభివృద్ధి ఆగిపోతుంది అని విజ్ఞప్తి చేస్తే ఆలోచన చేయవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ప్రజల్ని ఓట్లు వేయించుకోవడానికి ఈ మాటలు అంటున్నారు అని అనుకోవచ్చు. కానీ 11 నెలలకే చంద్రబాబు నాయుడు నోట వైకుంఠపాని అనే మాట వస్తుంది. వైకుంఠపాని అంటే ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీని ఓడించొద్దండి అని చెప్తున్నారు. వైకుంఠపాని మనకొద్దు అని అంటున్నారంటే దాని అర్థం పూర్తి సమాంతరంగా చూస్తే దాని అర్థం ఏంటి అంటే క్లియర్గా తెలుగుదేశం పార్టీని ఓడించవద్దు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తున్నారు. 2019లో ఓడించడం వల్లే అనేక పనులు ఆగిపోయాయి అంటున్నారు. ఒకసారి ఎక్కించడం దించేయడం ఇది కరెక్ట్ కాదు, అభివృద్ధి కంటిన్యూ కాదు అని చెప్తున్నారు. 11 నెలలకే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట టీడీపీని ఓడించొద్దండి అనే మాటలు వస్తూ ఉన్నాయి. నిజంగానే ఇంకో విషయం కూడా, ఇప్పటికిప్పుడు కాదు, కనీసం ఓ 20 ఏళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కొనసాగుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది అని అంటున్నారు. అంటే ఈ 5 ఏళ్లలో ఏమీ ఉండదు, మీరు ఆశించినట్టుగా 5 ఏళ్లలో ఏమీ జరగదు అని డైరెక్ట్గానే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిజంగానే తెలుగుదేశం పార్టీ ఓటమి భయం లేకుంటే ఈ మాట అని ఉండేదా? ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ఎన్నికలను 5 ఏళ్ళకి ఒకసారి ఎందుకు పెట్టారు? మేధావులు, రాజ్యాంగ నిపుణులు వీళ్ళంతా ఎన్నికలు 5 ఏళ్ళకి ఒకసారి ఎందుకు పెట్టారంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అది కరెక్ట్ కాదు, ఓ 20 ఏళ్ల పాటు కంటిన్యూగా మాకే అధికారం ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మంచి పరిపాలన ఇస్తే, ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేస్తే తప్పనిసరిగా గెలిపిస్తారు. అయినా సరే 11 నెలలకే టీడీపీని ఓడించొద్దండి అని అంటున్నారంటే మేము ఏమి చేసినా చేయకపోయినా సరే వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఓడించొద్దు, హామీలు అమలు చేయకపోయినా, అభివృద్ధి పూర్తి స్థాయిలో చూపించకపోయినా మమ్మల్ని మాత్రం ఓడించొద్దండి అని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. 11 నెలలకే కాదు, అధికారంలోకి వచ్చిన 2-3 నెలల నుంచే ఈ ఓటమి స్లోగన్ అన్నది చంద్రబాబు నాయుడు గారి నోట, లోకేష్ గారి నోట వస్తూనే ఉంది. పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు, మళ్ళీ వైసీపీ వస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ఇలాంటి మాటలన్నీ ఏంటంటే తొలి రోజు నుంచే తెలుగుదేశం పార్టీలో అభద్రతా భావం ఉంది, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. ఇక అభివృద్ధి అన్నది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అభివృద్ధి అంటే ఈ 5 ఏళ్లలో కాదు, 2047 వరకు ఆగితే, అది కూడా కంటిన్యూగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే, కంటిన్యూగా తననే ముఖ్యమంత్రిగా ఉంచితే అప్పుడు అభివృద్ధి చూపిస్తూ అంటున్నారు. కానీ మీరు ఎన్నికల్లో 5 ఏళ్ళకు ఓటేశారు, ఈ 5 ఏళ్ల కాలంలో అయితే మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దండి అన్నట్టుగా ఉంది. ప్రజల ఆలోచన తీరు ఎలా ఉంది? సరే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్, సరే పథకాలు ఇవ్వడము అన్నది పక్కన పెడితే కనీసం అడ్మినిస్ట్రేషన్ పరంగా, రూలింగ్ పరంగా అన్న కూడా కరెక్ట్గా వెళ్తుందా ఈ స్టేటు? కనిపించడం లేదు కదా. లిక్కర్ ఉంది, లిక్కర్ షాపుల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఎంతెంత వాటా ఉందో అందరికీ తెలుసు. ప్రతి గ్రామంలో ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి బెల్ట్ షాపులు పెట్టారు, వేలంపాట నిర్వహించి. మరి పైనుంచి లిక్కర్ బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కో బాటిల్ మీద 30 రూపాయల నుంచి 50 రూపాయలు అధికమవుతోంది. అదంతా ఎవరు? ప్రజల మీద పడుతోంది. ఆ ఆదాయం ఎవరికి వెళ్తోంది? గవర్నమెంట్కి వెళ్తుంది అంటే లేదు. ఈ బెల్ట్ షాపుల్లో ఇక్కడ అంతే అమ్మే ఆదాయం అంతా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోనికి వెళ్తోంది. మరి ప్రజలకి ఇది మంచి ఎలా అవుతుంది? ఇసుక ఫ్రీ అన్నారు, కానీ ఏం జరుగుతోంది? మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల చేతుల్లోనే రీచ్లు ఉన్నాయి, అడిగేవాడే లేడు. ప్రజలకైతే ఉచితంగా ఎక్కడా రావడం లేదు. ఇది కూడా చాలా క్లియర్ కదా. గతంలో ఉన్న ఏడాదికి 700-800 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు వచ్చేది ఇసుక ద్వారా. ఇప్పుడు అది లేదు, ఫ్రీ అంటున్నారు. ప్రజలకేమో అప్పటికంటే ఎక్కువ రేటుకు, దాదాపు అదే రేటుకి కొన్ని చోట్ల అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక లా అండ్ ఆర్డర్ పరిస్థితి అలాగే ఉంది. ఇది మనం కరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి మాకు మళ్ళీ గెలిపించండి అనే స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేరు. అందుకే ఆయన ఈ 5 ఏళ్లను మీరు పరిగణలోనికి తీసుకోవద్దండి, ఈ 5 ఏళ్లలో మేము ఏం చేసినా కూడా లెక్కలోనికి తీసుకోవద్దండి, ఈ 5 ఏళ్లలో పరిపాలనలో మేము విఫలమైనా కూడా లెక్కలోనికి తీసుకోవద్దండి, ఓ 20 ఏళ్ల పాటు కంటిన్యూగా ఉంటే ఓవరాల్గా 20 ఏళ్ల మీద మేము మా కృషిని, అభివృద్ధిని చూపెడతాం, ఈ 5 ఏళ్లలో ఈ షార్ట్ పీరియడ్లో కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అంటే 20 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో అప్పగించేసి
ఈ 5 ఏళ్లలో ఏం జరిగినా, ఎంత అవినీతి జరిగినా, ఎంత అన్యాయాలు జరిగినా ఇవన్నీ ఏం పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇవన్నీ ఏం పట్టించుకోకుండా 20 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఒప్పజెప్పి అందరూ గట్టు మీద కూర్చొని చూస్తూ ఉంటే 20 ఏళ్ల తర్వాత ఇంకా అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అభివృద్ధి జరుగుతుందో, విధ్వంసం జరుగుతుందో తెలియదు, అరాచకం పేటరేగుతుందో తెలియదు. అంటే 20 ఏళ్ల పాటు మీరు మమ్మల్ని కదిలించొద్దండి, ఓడించొద్దండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు గారికి కూడా స్పష్టంగా సిగ్నల్ అర్థమవుతున్నాయి. ఆఫ్లైన్లో కావచ్చు, కొందరు ఆన్లైన్లో కూడా మాట్లాడుతున్నారు, డైరెక్ట్ మీడియా ముందు కూడా మాట్లాడేస్తున్నారు. ఇక మనం గెలవడం కష్టమని ధైర్యం చేసి. జేసీ ప్రభాకర్ రెడ్డి మాటల అర్థం అదే, జ్యోతుల్ నెహ్రూ గారి మాటల అర్థం అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇక ఆఫ్లైన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెప్తున్నారు మా పని అయిపోయింది ఇంకా అని. అందుకని ఈ 5 ఏళ్లలో మనం ఏం చేయగలం, ఎంత సంపాదించుకోగలం, దీని మీదే ఫోకస్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల కూడా చంద్రబాబు నాయుడు గారికి పాలన మీద పూర్తిగా పట్టుకోల్పోతున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. మళ్ళీ గెలుస్తామన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఈ 5 ఏళ్లలో దొరికిన కాడికి ఎక్కడికక్కడ మనం సంపాదించేసుకుంటే ఆ తర్వాత ఓడిపోయినా మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము పని చేయగలుగుతాం అనేది నాయకుల ఆర్గ్యుమెంట్. నాయకుల ఆర్గ్యుమెంట్ అలా ఉంటే ఒక రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లేదు మనం మళ్ళీ గెలుస్తాం, ఓ 10 ఏళ్ల పాటు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం అని క్యాడర్లో, నాయకుల్లో నమ్మకాన్ని ఇస్తే, ప్రజల్లో ఆ నమ్మకాన్ని ఇస్తే అప్పుడు ఈ కరప్షన్కి తెగబడే వాళ్ళు కూడా కాస్త సంయమనం పాటిస్తారు. ఈ 5 ఏళ్ళు కాదు, మళ్ళీ కూడా మనం అధికారంలోకి వస్తాం కాబట్టి ఒకేసారి దోచుకొని ప్రజల్లో దోషుల్లాగా నిలబడ్డం కంటే మెల్లగా కరప్షన్ చేద్దామనే ఇదన్న ఉండేది. కానీ డైరెక్ట్ ముఖ్యమంత్రి వచ్చిన డే 1 నుండి 11 నెలలకే మమ్మల్ని ఓడించవద్దండి అని ప్రజలకి విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నారు. అంటే ఎలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపెట్టకుండానే, కనీసం 3-4 ఏళ్ళు గడవకుండానే 11 నెలలకే మమ్మల్ని ఓడించద్దండి అని ఆయనే స్వయంగా చెప్తున్నప్పుడు ఇక క్లియర్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకి స్పష్టమైన సిగ్నల్స్ వెళ్తూ ఉన్నాయి. మనం మళ్ళీ గెలవం కాబట్టి ఎక్కడికక్కడ మనం చేయాల్సింది చేసుకుంటూ వెళ్లాల్సిందే. చంద్రబాబు నాయుడు గారేమో 20 ఏళ్ల పాటు స్వయంగా నాకు కంటిన్యూగా అధికారం ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నారు, కానీ అది ప్రజలు పట్టించుకోరు. ఆ లాజిక్ను ప్రజలు స్వీకరించరు. ఈ 5 ఏళ్లలో ఏం చేశారో చూపించాల్సి ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు అయితే ఈ 5 ఏళ్లలో ఏమీ చూపించడానికి సిద్ధంగా లేరు. మళ్ళా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటేనే అది అభివృద్ధి సాధ్యమని చెప్తున్నారు. కానీ ఈ మాటల్ని ప్రజలు నమ్మరు అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలా స్పష్టంగా తెలుసు. అందుకే ఎక్కడికక్కడ ఈ విధంగా అయిపోయింది. ఒక ముఖ్యమంత్రి నోట, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి నోట మొత్తం 3 రోజుల పాటు చాలా ఘనంగా మహానాడు నిర్వహించుకున్నామని చెప్పేసి ఆఖరి రోజు మాత్రం ఇలాంటి ఒక ఓటమి రాగాన్ని చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి నోట తెలుగుదేశం పార్టీ ఓటమికి సంబంధించిన ఒక మాట వచ్చేసింది. మమ్మల్ని ఓడించొద్దండి అని కోరుతూ ఉన్నారంటే ఆయనకు ఒక విధంగా నెగిటివ్ సిగ్నల్స్ చాలా స్పష్టంగా వెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీ డౌన్ఫాల్ చాలా వేగంగా జరుగుతోంది అన్నది ఆయనకు అర్థమైంది. కాబట్టి 11 నెలలకే ఇలా ప్రజల్ని మమ్మల్ని ఓడించొద్దండి అని కోరుకునే పరిస్థితికి వచ్చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఈ 5 ఏళ్ళలో ఏమీ చేయను, 20 ఏళ్ళు ఉంటేనే మొత్తం చూపెడతా నేను అని అంటే ప్రజలు మళ్ళీ ఓటేసే పరిస్థితి అయితే ఉండదు. ఏ పార్టీకైనా సరే అది 5 ఏళ్లలో చూపెట్టాలి ప్రోగ్రెస్. లేదు 20 ఏళ్ళకి సంబంధించిన ప్లాన్ నాది అని అంటే ప్రజలు కూడా ఒప్పుకోరు.